నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, క్రోధినామ సంవత్సరం మొదలయ్యి కూడా అప్పుడే నెలలు అయిపోతుంది. చాలా ఫాస్ట్ గా నడిపోతుంది సంవత్సరం. ఎంత రెండో నెల ఇవాళ ఎంటర్ అయింది. కరెక్ట్. అవును. సో ఎంతో కొంత క్రోధం ఉంది, ఖచ్చితంగా చూస్తున్నాము. ఈ ఎండలైతే నెక్స్ట్ లెవెల్లో విజృంభిస్తూ ఉన్నాయి. ఎండ అనుకుంటే నేనేమైనా తక్కువ అని అదే అంటున్నా, వానేమైనా తక్కువ అని 8 సెంటీమీటర్లు కురిసింది హైదరాబాద్ లో. మళ్ళీ నెక్స్ట్ సూర్యుడు తన ప్రతాపం నెక్స్ట్ డే నుంచి మొదలైపోయింది. సో అంతా చాలా ఎక్స్ట్రీమ్ గానే ఉంది పరిస్థితి అంతా. అటు వాతావరణమే కాదు, ఇటు మనుషుల ప్రవర్తన కానీ ఇది కూడా ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ గానే ఉంది. ఎనీవేస్, ఈ సంవత్సరం అంతా కూడా చాలా పీస్ఫుల్ గా వెళ్ళటం కోసం, ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ పీస్ఫుల్ గా వెళ్ళటం కోసం వాళ్ళు ఏం చేసుకోవచ్చు ద్వాదశ రాశుల వాళ్ళు అనేది వివరంగా చెప్తున్నారు. ఇక కుంభరాశి వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేయాలి సార్? తప్పకుండా అమ్మా. ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు కింద ఏ నక్షత్రాలు వాళ్ళు వస్తారో చూసుకుంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1-2 పాదాలు, వీళ్ళంతా కూడా కుంభరాశి కింద వస్తారు. అట్లాగే ఇంగ్లీష్ అక్షరాల్లో చూసుకుంటే జి అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు, ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు, డి అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు మనం కుంభరాశి కింద తీసుకోవచ్చు. వీళ్ళకి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంటుంది. మెరుగైన ఫలితాలు ఉంటాయి, అన్నిట్లో అభివృద్ధి ఉంటుంది, అందరికీ బాగుంటుంది. విద్యార్థులకైనా, ఉద్యోగస్తులకైనా, వ్యాపారస్తులకైనా, గృహిణులకైనా అందరికీ బాగుంటుంది. కొంత ఆరోగ్యపరంగా అటు ఇటు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. గత సంవత్సరం కన్నా బాగుంటుంది, మెరుగైన ఫలితాలు ఉంటాయి, అభివృద్ధి ఉంటుంది, అన్నీ బాగుంటాయి. కాకపోతే వీళ్ళు అప్పులు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక అంశాల్లో ఈజీగా లోన్లు వస్తుంటాయి, డబ్బులు వస్తాయి. బాగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక ప్లానింగ్లో ఉంటాము. సో ఇన్వెస్ట్మెంట్ పర్పసే కదా, ఆ ప్లాట్ కొనుక్కుందాం, ఒక కారు కొనుక్కుంటే నా బిజినెస్ బాగా జరుగుతుందేమో అంటే ఇలా అపోహల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఊహల్లో నేను బైక్ మీద తిరుగుతున్నాను, బిజినెస్ చేస్తున్నా, నాకే కనుక కారు ఉంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడగలుగుతాను. నేను ఇప్పుడు 40-50 వేలు రెంట్లో ఇంట్లో ఉంటున్నా, ఇదేదో అదేదో ఈఎంఐ కట్టుకుంటే ఓన్ ఫ్లాట్లో ఉండొచ్చు కదా. ఇలాంటి ఆలోచనలతో లోన్స్ కి వెళ్ళి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఓకే, వెళ్ళొద్దైతే లోన్స్ కి. ఆలోచించి 1కి 10 సార్లు ఎనలైజ్ చేసుకొని దాన్ని మొత్తం విశ్లేషించి అడుగు ముందుకెళ్ళాలి. అంతే తప్ప అనాలోచితంగా మబ్బుల్లో నీళ్లు చూసి మమతోలకు పోసుకోకూడదు. అనాలోచితంగా వెళ్లకుండా జాగ్రత్తగా ఆలోచించి ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళు అప్పులు చేస్తే ఆ అప్పులు తీరే పరిస్థితి కనబట్లేదు. అందుకని అప్పులు చేయకుండా ఈ సంవత్సరాన్ని వెళ్ళదీయడం అనేది వీళ్ళకి సూచించే అంశం. జాగ్రత్తగా ఉన్న దాంట్లో ఉన్న ఉద్యోగం చేసుకుంటూ, ఎక్కువగా పాకులాడకుండా మన పనేదో మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది శ్రేయస్కరం. అప్పులు చేసేసి ఇన్వెస్ట్మెంట్ పర్పసే కదా, లేకపోతే క్రెడిట్ కార్డు ఉంటే నేను రొటేషన్ చేస్తా, నా బిజినెస్లో ఒక 5 లక్షల క్రెడిట్ కార్డు ఉందనుకోండి, దీన్ని నేను రొటేషన్ చేస్తా, సరుకు తీసుకొస్తా, క్రెడిట్ కార్డు మీద అమ్మేస్తా, మళ్ళీ కార్డు కట్టేస్తా. ఇలాంటి ఆలోచనలతో తప్పటడుగులు వేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్త చాలా అవసరం. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఆంజనేయ స్వామి ఆరాధన తప్పనిసరిగా చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎవరైనా సరే శని భగవానుడు అనుగ్రహం వీళ్ళకి పరిపూర్ణంగా ఈ సంవత్సరం అవసరం. సూర్యోదయ పూర్వమే నిద్రలేచి వీళ్ళు స్నానాధికాలు ముగించి కాస్త మీకు తోచినట్టుగా భగవదారాధన చేసుకోవడం అనేది ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది.
సూర్యోదయానికి పూర్వం లేవటం, ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, రోజు వీలు కుదరకపోతే మంగళవారం శనివారం తప్పనిసరిగా పెట్టుకొని తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, వీలుంటే రోజుకి కనీసం ఒక 5 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడం, హరిమర్కట మర్కటాయ స్వాహ అనే మంత్రాన్ని నిరంతరం జపించుకోవడం, హరిమర్కట మర్కటాయ స్వాహ, హరిమర్కట మర్కటాయ స్వాహ అనే ఈ మంత్రాన్ని నిరంతరం జపించుకోవడం. ఇంకా వ్యాపారస్తులు ఎక్కువగా ఫైనాన్షియల్ లావాదేవీలు ఉంటాయి కాబట్టి వీళ్ళు నల్ల నువ్వుల్ని దానం ఇవ్వడం, నువ్వుల నూనెని దానం ఇవ్వడం, లేదా నువ్వుల నూనె తీసుకెళ్లి ఆంజనేయ స్వామి గుళ్ళో ఇచ్చి దీపారాధనకు వినియోగించమని ఇవ్వడం, బెల్లాన్ని దానం ఇవ్వడం, బెల్లాన్ని గోవుకు తినిపించడం ఇత్యాది పరిహారాలు చేస్తూ ఉంటే ఈ సంవత్సరం వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. పక్కన గ్రహస్థితి బాగుంది, బట్ వీళ్ళు అప్పులు అనే అంశంలో తప్పటడుగు వేసే అవకాశం ఉంది. తద్వారా వాళ్ళు కష్టాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఆ కష్టాలు పోవాలంటే ఈ పని చేయాలి. తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని ఆశ్రయించాలి. రోజుకి కనీసం 5 సార్లు హనుమాన్ చాలీసా చేయాలి. కుదరకపోతే కనీసం 3 సార్లు 3 పూట్ల పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అన్నా చదువుకోవాలి. లేకపోతే కనీసం ఒక్కసారన్నా చదువుకోవాలి. ఇవన్నీ ఏం పర్లేదు, నేను కష్టజీవిని, నా కష్టాన్ని నమ్ముకున్నాను, ఏంటి నా పని నేను చేసుకున్నాను, ధర్మంగా బతుకుతున్నాను కాబట్టి నాకంతా మంచి జరుగుతుంది, ఊహ మంచిదే. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి గ్రహాలు వాటి పని అవి చేస్తాయి. చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్న రీతిలో గ్రహాలు వాటి పని అవి చేస్తాయి. కాబట్టి మనం, ఎందుకంటే ఇవాళ గ్రహస్థితి మనకు ఓన్లీ జాతకం ప్రకారం వచ్చే ఫలితాలే కాకుండా మనం ఉంటున్న ఇంటి వాస్తు కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది. తర్వాత మన పేరులో ఉన్న సంఖ్యాబలం మన మీద ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ కూడా మనని ఇబ్బంది పెట్టే అంశాల కిందగా మారుతాయి. కాబట్టి ఏదైనా సరే ఒక నూతన స్టెప్ తీసుకోబోయే ముందు, ఒక పని చేసే ముందు, మీరు కారు కొనుక్కోవాలనుకుంటున్నారు, కొనొచ్చా లేదా కనుక్కొని చేస్తే బెటర్. మనం ఒక స్థలం తీసుకుందాం అనుకుంటున్నాం, లేదా ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నాం, 100% లోన్ ఇస్తామంటున్నారు, మేమేం మార్జిన్ మనీ కట్టక్కర్లేదు, ఈఎంఐ మటుకు నెలకు 1,25,000, ఏంటి ఇప్పుడు 40,000 50,000 అద్దె కడుతున్నాం, ఎలాగూ ఇంకో 40,000 50,000 కదా అని ఇట్లా ఫైనాన్షియల్ గా రాంగ్ స్టెప్స్ వేయకుండా జాగ్రత్త పడాలి. ఏంటి జాగ్రత్త పడి ఆంజనేయ స్వామిని ఆశ్రయించి అప్పుడు బుద్ధి పనిచేస్తుంది సరిగ్గా. ఎందుకంటే ఆంజనేయ స్వామిని ఆశ్రయిస్తే గ్రహశాంతి ఒకటే కాదు, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఆ బుద్ధి బలం, విచక్షణ ఆ సమయానికి మనకు పనిచేస్తాయి. కాబట్టి మనం ఆ స్టెప్ తీసుకోవచ్చా లేదా అనేది మీ ఇంట్లో మీరు మీ అమ్మానాన్నలతో కూర్చొని ఆలోచించిన, భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఆలోచించిన ఓ సరైన స్టెప్ తీసుకుంటే అది విజయానికి దారితీస్తుంది. రాంగ్ స్టెప్ పడితే మనం దాని పనిష్మెంట్ మనం అనుభవించాలి. మరి వీళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి డేస్, అలాగే నంబర్స్? వీళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే రంగులు బ్లూ రంగు, వైట్ రంగు, బ్లూ కలర్, వైట్ కలర్ ఏంటి. అట్లాగే సో ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఆంజనేయ స్వామి ఆరాధన, శుక్ర శని ఆదివారాలు నియమనిష్టలతో ఉండటము, వీలైతే ఈ శుక్ర శని ఆదివారాల్లో మాంసాహారాన్ని తీసుకోకుండా ఉండడము, ఇతరత్ర ఉండే మీ వ్యసనాలు ఏమైనా ఉంటే వాటికి దూరంగా ఉండటము, నియమనిష్టలతో ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి హ్యాపీగా నల్లేరు మీద నడకలాగా జీవితం సాగుతుంది. చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీనరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.